ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ఉదయకాలాన ప్రార్థన చేశారా? బైబిల్ చదువుకున్నారా? స్తోత్రం. ఒకవేళ నువ్వు చదువుకున్నప్పుడైతే బైబిల్ చదువుకో. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే నీ రోగాన్ని చూసి నువ్వు భయపడకు, నీ వ్యాధిని చూసి నువ్వు భయపడకు. ఒకవేళ డాక్టర్లు ఈ రోగం పోదు, ఈ వ్యాధి బాగుకాదు అంటున్నారేమో, నువ్వు భయపడకు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను స్వస్థపరిచేదను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగినది. ఆమేన్. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇలాగ రాసిపెట్టి ఉన్నారు. ఆమేన్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఈరోజు నుంచి నువ్వు భయపడకు. నీ గాయములు కట్టుటకు ఆయన గాయములు నొంది ఉన్నారు. ఆమేన్. నిన్ను బాగు చేయుటకు, నిన్ను స్వస్థపరచుటకు ఆయన పరలోకం నుంచి దిగివచ్చి నీ కొరకు తన సర్వస్వమును దారపోసి, రక్తాన్ని దారపోసి ఆయన గాయములు కూడా పొంది ఉన్నారు. నిన్ను స్వస్థపరచుటకు భయపడకు. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. నిజంగా విశ్వసిస్తే నీకు గొప్ప విడుదల, స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఈరోజు నుంచి వెళ్ళి దేవుడు నూనెతో నీ తల అంటి ఉన్నారు. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఆమేన్. నీ తొట్టిలో ఉన్న పిండి తగ్గిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె తగ్గిపోదు, అది పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఆమేన్. దేవుడు నమ్మకంగా ఉండు. దేవుని దీవించును గాక. ఆమేన్.